వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ అటెంప్ట్ అయిన స్టూడెంట్స్ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు పేపర్ చూసిన తర్వాత. మెయిన్గా అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఏవి ఇవ్వకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్సే ఎక్కువగా ఇచ్చారు. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ చదివిన చాప్టర్స్ పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ రాస్తామన్నది కూడా రాయలేకపోయారు. సో కంప్లీట్గా పేపర్ అనాలిసిస్ క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీరు షేర్ చేస్తే ప్రతి షిఫ్ట్కు సంబంధించిన అనాలిసిస్ అందరు స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ఫైనల్గా అన్ని షిఫ్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరి రివ్యూ తీసుకొని ఏ షిఫ్ట్ మరీ హార్డ్గా ఉంది, ఏ షిఫ్ట్ మోడరేట్గా ఉంది, ఎవరికి నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎవరికి డిక్రీజ్ అవుతాయి అనేది కంప్లీట్ అనాలిసిస్ చేయడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు వీడియో లైక్ చేసి షేర్ చేస్తే అందరు స్టూడెంట్స్కి రీచ్ అవుతే అందరి రివ్యూస్ మనకు వస్తే కంప్లీట్గా రిజల్ట్స్ రావడానికి ముందు మార్క్స్ ఎలా వస్తాయి, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుందని అందరికీ తెలుస్తుంది. కన్ఫర్మ్గా వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెయిటేజ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకు సబ్జెక్ట్ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు, కానీ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60+, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120+ మాత్రమే ఉన్నాయి. మ్యాథ్స్లో నార్మల్గా మనం ఇప్పుడు ఐపీ ఎగ్జామ్ రాసే టైంలో ఏం చేస్తాం, 8 మార్క్స్ లేదా షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రిపేర్ అవుతాం, ప్రాక్టీస్ చేస్తాం, వచ్చిన క్వశ్చన్స్ రాస్తాం. డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్కి ఏ ఫార్ములా యూజ్ చేసి ఎలా క్యాల్కులేషన్ చేయాలని థింకింగ్ కోసమే ఇక్కడ ఆన్సర్ క్యాల్కులేషన్ పార్ట్ కాదు నేను చెప్తున్నది, కరెక్ట్గా అర్థం చేసుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్ చేయడానికంటే టైం వేస్ట్ అవ్వడానికంటే ముందే అసలు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికే టైం వేస్ట్ చాలా అయింది. మెయిన్గా అసలు పేపర్లో స్టూడెంట్స్కి మార్క్స్ రావాలని ఇస్తున్నారా, లేదు నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ తగ్గాలని ఇస్తున్నారా అన్నట్టుగానే ఉన్నాయి పేపర్స్ అన్నీ. ఆల్మోస్ట్ ప్రతి పేపర్లో ఏదో ఒకటి ఇస్తున్నారు. ట్రిక్కీ క్వశ్చన్స్, టైం బీయింగ్ క్వశ్చన్స్, ఇలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఫిజిక్స్ అయితే సేమ్ అలానే ఉంది. కెమిస్ట్రీ ఒక్కటి మాత్రం మోడరేట్గా ఉంది. కెమిస్ట్రీలో అయితే మార్క్స్ మేబీ కొంతమంది స్టూడెంట్స్కి రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే కెమిస్ట్రీలో చేయడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా పేపర్ అయితే డిఫికల్ట్ పేపర్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయిన వాళ్ళలో మేము ఇంత ప్రిపేర్ అయ్యాం, మాకు కావాల్సిన చాప్టర్స్ వస్తుందన్న చాప్టర్స్ కూడా మ్యాథ్స్, కెమిస్ట్రీలో మేము క్వశ్చన్సే అటెంప్ట్ చేయలేకపోయామన్నది చాలామంది యొక్క రివ్యూ. సో ఈరోజు పేపర్ ఇంకా డిఫికల్టీ లెవెల్లో ఎలా ఉండబోతుంది అనేది మిగిలిన పేపర్స్ కంప్లీట్ అవుతే తెలుస్తుంది. కానీ మీదే మోస్ట్ డిఫికల్టీ అయితే ప్రతి షిఫ్ట్లో, ఈ షిఫ్ట్లో అని కాదు నేను చెప్పేది, ఎవరి షిఫ్ట్లో అయినా సరే వాళ్ళ షిఫ్ట్ కనుక హైయెస్ట్ డిఫికల్టీ అయితే కన్ఫామ్గా నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ కన్ఫామ్ తెలుస్తాయి. అవి మనకు అన్ని షిఫ్ట్స్ యొక్క రివ్యూస్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా అనాలిసిస్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ.